హలో అండి అందరికీ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి పచ్చడి ఐటెంతో మీ ముందుకైతే వచ్చేసేసానండి. అది చాలా చాలా మందికి తెలియదనమాట పచ్చడి చేసుకోవడం ఎలా ఏంటనేది. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే కంద నిలవ పచ్చడి అండి. అది నేను నా పద్ధతిలో నా స్టైల్లో నేను ఎలా చేస్తాను ఏంటనేది ఈరోజు నేను మీకు చూపించాలనుకుంటున్నాను. సో మనం చక్కగా కంద పచ్చడి ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది ఈరోజు వీడియోలో చూసేసుకుందామండి. సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కలబంద నిల్వ పచ్చడి. ఓకే, సో చూసారు కండి, ఇదేనండి కంద అయితే. ఇక ఈరోజైతే మనం చక్కగా కంద నిలవ పచ్చడి అయితే చేసుకుందామండి. ఈ కంద నిలవ పచ్చడికి నేను ఎలా చేస్తాను ఏంటి అనేది ఈరోజు మీకు వీడియో అంతా చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఇదిగోండి ఇంత తీసుకుంటున్నాను నేను. ఇది ఒక అర కేజీకి ఉంటుందండి. కేజీ లెక్క అయితే అర కేజీకి ఉంటుందన్నమాట. మనం దీని ముందర శుభ్రంగా చక్కగా నీట్గా ఒలిచేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం సేపు ఎండలో పెట్టుకుందామండి. తడి లేకుండా ఉండాలన్నమాట. మనం చేసుకునేది నిలవ పచ్చడి కాబట్టి నేను మీకు ఎలా చేస్తాను ఏంటి అనేది నా పద్ధతిలో నేను చక్కగా మీకు అంతా చూపిస్తాను వివరంగా. మీరైతే చూసేయండి. ఇది చాలా రోజులు నేను దగ్గర మా పక్కన చేను ఉందనమాట. ఆ చేను వాళ్ళు అయితే ఇచ్చారనమాట. ఇది దగ్గర 3 నెలలు 4 నెలలు అవుతుందండి నేను తీసుకొని. సో ఇది బాగా ఇదైందనమాట. మనకి పచ్చడి చేసుకోవడానికి రెడీ అనమాట. ఇప్పుడు ఇదేనైతే దీంట్లో కూడా రకాలు ఉంటాయండి. ఎర్రకంద అంటారు ఒకటి, ప్లస్ తెల్లకంద అంటారు. కాకపోతే ఇది వలిసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. చేతులు కొంచెం దురదొస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఇది మనకి దాదాపు 3 months అయిపోయింది కాబట్టి దురద అనేది రాదండి ఏమి. ఇప్పుడు మనం దీన్ని చక్కగా వలిచేసుకొని ముక్కలుగా చేసుకుందాం ఫస్ట్. ఓకేనా? ఈరోజు మన వీడియో వచ్చేసేసి కంద నిల్వ పచ్చడి అనమాట. దీంట్లో చాలా ఔషధాలు ఉంటాయండి. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు. కంద పచ్చడి అనేది చాలా తక్కువగా వింటూ ఉంటాం మనం. కంద కర్రీ చేసుకుంటారు, పులుసు పెట్టుకుంటారు బాగా. చాలామంది బ్రాహ్మిన్స్ ఎక్కువగా తింటూ ఉంటారు ఇవి. సో ఇది మనకు కూడా చాలా మంచిదండి. పచ్చడి ఇంకా మంచిది అనమాట. నిల్వ పచ్చడి అయితే ఎలా చేస్తాను ఏంటనే చూపించేస్తాను. ఫస్ట్ అయితే దీన్ని నేను చక్కగా ఒలిచేసేసుకొని శుభ్రంగా కొంచెంసేపు ఎండలో అయితే పెట్టేసేసుకుందాం. ఓకేనా? ఇది ఉండండి, చేతికి ఇలా కవర్ వేసుకొని దీన్ని మనం చక్కగా ఇలా పట్టుకొని చక్కగా ఒలిసేసేసుకున్నాం అనమాట. అంతా నీట్గా. ఇదిగోండి చూడండి. ఇప్పుడు ఇది మనం చక్కగా ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి మనం కొంచెంసేపు ఎండలో అయితే పెట్టుకుందామండి. ఇది ఎండలో పెట్టుకొని మిగతాది ఏం చేయాలంటే నేను మీకు చూపిస్తాను. నేనైతే శుభ్రంగా ఒలిచేసేసాను. ఇప్పుడు దీన్ని మనం ముక్కలుగా కట్ చేసుకుందాం. ఓకేనా? చూసారండి, చక్కగా నేను నీట్గా ఒలిచేసేసాను. శుభ్రంగా తొక్కంతా తీసేసి శుభ్రంగా కడిగేసేసానండి. కడిగేసి ఒక పొడి క్లాత్, ఇదిగోండి ఒక పొడి క్లాత్ ఇలా తీసుకొని శుభ్రంగా ముక్కని ఇలా నీట్గా ఇలా తుడిసేసేయాలన్నమాట. తుడిసేసి చక్కగా నిల్వ పచ్చడి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా పట్టుకోవాలండి. సో ఇప్పుడు మనం ఇవన్నీ తుడుచుకున్న వాటిని అన్నిటిని కూడా చక్కగా ఒక గిన్నెలోకి ఇలా వేసేసుకుందాము. ఇవన్నీ అండి ఇలా మొత్తం ఇలా నీట్గా చక్కగా పొడిగుడ్డతో తుడుచుకోవాలన్నమాట. చక్కగా తుడుచుకొని మనం వీటిని ఎండలో పెట్టుకోవాలి. అదిగోండి శుభ్రంగా తుడిచేసానండి నేను. ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి మనం ఎండలో పెట్టుకుందామండి. కొంతసేపు ఎండలో పెట్టుకుంటే ఏంటంటే అందులో ఉన్న తడి అంతా ఏమన్నా ఉంటే కనుక మొత్తం శుభ్రంగా పోతుందనమాట. ఒక పీట చక్కగా ఎండలో పెట్టి మనం ఎండలో అయితే ఆరేసుకుందాము. ఇలా పెడితే చక్కగా ఎండలో ఆరిపోతుంది అనమాట. ఇలా ఎండలో పెట్టి ఆరేసేసుకుందాం. ఓకే అండి, చూసారా చక్కగా శుభ్రంగా ఎండిపోయినాయి అనమాట. ఎండిపోవడం మీన్స్ దీంట్లో ఉన్న మొత్తం వాటర్ అంతా చక్కగా ఇదైపోయినాయి అనమాట. ఎక్కడ కూడా తడి లేకుండా చక్కగా మనకి పొడిగా అయిపోయింది అనమాట ముక్కంతా. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే చక్కగా ఇలా తురిమేది ఉంటుంది కదండి మీ దగ్గర. ఈ తురిమేది అంతా మనం చక్కగా తురిమేసేసుకుందామండి. తురిమేసేసుకున్న తర్వాత ఏం చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇలా తురిమేదంతా మనం చక్కగా నీట్గా తురిమేసేసుకుందాం ఫస్ట్. ఓకే అండి, చూసారా నేను శుభ్రంగా అంతా చక్కగా తురిమేసేసానండి. ఇప్పుడు ఇది మనం ఎన్ని బౌల్స్ అవుతుందో మనం ఒకసారి చూసుకుందామండి. ఓకేనా? చక్కగా ఇదిగో ఈ రకంగా ఎలా తురిమేసేసాను అనమాట చక్కగా. ఇదిగోండి. ఇప్పుడు ఇది మనం ఒకసారి కొలత వేసుకుందాము. మీకు కూడా కొలత తెలియాలి కాబట్టి నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇలాంటి బౌల్ ఒకటి తీసుకుంటండి కొలతకి మీరు. ఇదిగోండి ఇలాంటి బౌల్ ఒకటి నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం కొలత వేసుకుందామండి ఎన్ని బౌల్స్ అవుతాయో. నొక్కి పెట్టద్దండి. ఇదిగోండి 1, చూసారా 2,
4 అవుతుందండి కరెక్ట్గా. ఇదిగోండి 3, అంతేనండి. కరెక్ట్గా 4 బౌల్స్ అయినాయి అనమాట. ఈ బౌల్తో కరెక్ట్గా 4. ఇదిగోండి చూసారా, 4 అయిందనమాట. ఈ బౌల్తో 4 బౌల్స్ అయినాయి అనమాట. ఈ తురుమంతా మన కంద తురుమంతా. ఇప్పుడు మనం దీన్ని చక్కగా తీసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను మీకు నేను. ఇప్పుడు మనకి చక్కగా ఇగో ఈ బౌల్తో 4 బౌల్స్ తురుము అయితే అయిందండి. చూసారు కదా మీరు. ఇదే బౌల్తో మనం ఏం చేద్దామంటే కప్పు కారం తీసుకుందామండి. ఇదిగోండి పచ్చికారం అనమాట, ఇది వేసేస్తున్నాను. మనం ముందు ఇది కలిపేసేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి చక్కగా ఆ తురుముకి పడుతుంది అనమాట. మళ్ళీ అదే కప్పుతో మనం అరకప్పు సాల్ట్ అయితే వేసుకుందామండి. ఉప్పు ఎందుకంటే తక్కువే వేసుకోవాలండి. మనం ముందే వేసేసుకున్నాం అనుకోండి, అది ఎక్కువైంది అనుకో తర్వాత మనం పచ్చడిలో ఏం చేయలేము అనమాట. సో ఇదిగోండి ఈ కప్పుతో నేను 1 కప్పు నిండా కారం అయితే వేసాను. ఇదిగోండి 1 అరకప్పు ఉప్పు అయితే వేసుకుంటున్నానండి. ఓకేనా. అలాగే మనం దీంట్లో పసుపు కూడా 1 స్పూన్ నిండా పసుపు వేసుకుందామండి. ఇదిగోండి పసుపు చాలా బాగుంటుందండి. చాలా ఉపయోగాలు ఉన్నాయి కందలో. కంద పచ్చడే కదా అని చెప్పేసి మీరు తేలిగ్గా తీసేసుకోవద్దు. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం చక్కగా కలిపేసేసుకుందామండి. మనం చింతపండు గుజ్జు, మెంతులు, ఆవాలు వేపుకొని మిక్సీ పట్టుకునే లోపల, చింతపండు గుజ్జు రెడీ చేసుకునే లోపల ఏంటంటే పచ్చడికి ఈ కారము, ఉప్పు, పసుపు అనేది పడుతుందన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఇది మనం చక్కగా ఇలా కలిపేసేసుకుందామండి. నేను తిన్నానండి ఒకసారి. నేను భోజనానికి వెళ్ళాను అనమాట ఒకసారి రీసెంట్గా, ఈ మధ్య వెళ్ళినప్పుడు అక్కడ వేసానండి. కంద ముక్కలతో కూడా పచ్చడి చేశారండి. అది నిజంగా అండి టేస్ట్ ఉందండి, అసలు ఎక్సలెంట్ అండి. ఇది చక్కగా నీట్గా ఇలా కలిపేసేసుకుందాము. చేత్తో కలపొద్దండి, ఇలా స్పూన్ తీసుకొని స్పూన్తో ఇది నేను చక్కగా కలిపేస్తాను. కలిపినాక మీకు చూపిస్తాను. చూసారండి నేను చక్కగా అంతా కలిపేస్తాను. ఇలా ఎడలపాటి బాండీలోనే కలుపుకోండి, బాగా కలుస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఇది మనం కలిపేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీంతో మనకు పని లేదు. ఇది మనం చక్కగా మూత పెట్టి పక్కనైతే పెట్టేసేసుకుందామండి. ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసేసుకుందాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇదిగోండి మెంతులు, అలాగే ఇదిగోండి ఆవాలు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు ఇదిగోండి ఇలా వేపుకొని నేను ముందే రెడీగా పెట్టేసేసుకున్నాను చల్లారిపోయి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులండి ఇలా చక్కగా వేపుకొని ముందే పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు ఇది మనం మిక్సీ వేసుకుందాము. అలాగే చింతపండు కూడా నానబెట్టుకుందామండి. హాట్ వాటర్లో నానబెట్టుకుంటే త్వరగా నానిపోతుంది అనమాట. ఓకేనా. చింతపండు నేను 1 కమలాకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకున్నాను. గుర్తుపెట్టుకోండి, కమలాకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇది మనం చక్కగా నానబెట్టుకుందామండి. ఇవేమో పొడి చేసుకుందామండి. ఓకేనా. పొడి చేసుకున్న తర్వాత ఎలా కలుపుకోవాలి, పోపు ఎలా పెట్టుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. ఓకే. చూసారా, చింతపండు హాట్ వాటర్లో నానబెట్టేసేసానండి. ఇదిగోండి 2 చిన్నపాయ గబ్బాలు తీసుకున్నానండి. 2 పాయలు అయితే తీసుకున్నాను. ఇవి చక్కగా ఒలుచుకొని మనం ఎన్ని గబ్బాలు అవుతాయో చూసుకొని సగమేమో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తొక్కులోకి వేసుకుందాము. మన కంద తొక్కులోకి సగమేమో కొంచెం మెత్తగా మెతుపుకునేట్లా తిరగమతలోకి అయితే వేసుకుందామండి. ఓకేనా. ఇవైతే నేను శుభ్రంగా ఒలిచేస్తాను. ఇప్పుడు ఇదిగోండి నేను మెంతులు, ఆవాలు పొడి కూడా పట్టేసేసాను అనమాట. చక్కగా ఇది రెడీ అయిపోయింది. మనకు చిన్నపాయలు కూడా ఒలిచేస్తున్నాను. చింతపండు కూడా చక్కగా హాట్ వాటర్లో నానబెట్టేసేసాను. ఒక పక్కన మన కంద తొక్కులోకి కారము, ఉప్పు కూడా వేసి కలిపి పెట్టేసేసాను అట్లా. ఓకేనా. ఇక మనం చక్కగా ఇవైతే ఒలిచేసుకుందామండి ఫస్ట్. కోవెలు చూసారా ఎలా వస్తున్నాయో. ఎదిగోండి హాయ్. చూసారండి ఇదిగో చిన్నపాయలు కూడా నేను చక్కగా ఒలిచేసుకొని ఇలా చక్కగా సన్నని ముక్కలాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవైతే మనం తురుములోకి వేసుకుందామండి. ఇవేమో మనం పోపులోకి అయితే వేసుకుందాము. ఇవి 4 రెబ్బలు చక్కగా దంచి మెత్తగా పోపులోకి వేసుకుందాము. ఇవేమో డైరెక్ట్గా మనం తురుములోకి వేసేసుకుందాము. మన కంద తురుములోకి వేసేసుకుందాం. చాలా బాగుంటుందండి. ఊరిన తర్వాత ఈ చిన్నులపాయల ముక్కలు పంట కింద తగిలితే కనుక అసలు ఎంత మంచిదో. అలాగే దట్టంగానే వేసుకోండి. ఎందుకంటే
చిన్నులపాయలు ఆరోగ్యానికి మంచిదండి. కొంతమంది తక్కువ వేస్తూ ఉంటారు, కానీ పచ్చళ్ళలో అండి ఎక్కువ చిన్నులపాయలు ఎక్కువ వాడుకుంటే హెల్త్ పరంగా కూడా చాలా మంచిదనమాట మనకి. సో అందుకనే నేను చిన్నులపాయలు అయితే బాగా ఎక్కువగానే వేస్తున్నాను. ఇవేమో పోపులోకి వేసుకుందాము, ఇవేమో మనం తురుములోకి వేసేసుకుందాము. ఓకేనా? మీకు ఇంకా కావాలి అనుకుంటే మీరు ఇంకా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఇలానే వేస్తానండి. ఇలా వేస్తేనే పంట కిందకి భలే టేస్ట్ అనమాట ఇట్లా ఉంటేనే. సో ఇప్పుడు మనం అన్నీ రెడీ చేసేసుకున్నామండి. నేను మెంతులు ఆవాలు పొడి చేసేసుకున్నాను, చిన్నులపాయలు కూడా చక్కగా కట్ చేసి పెట్టేసేసుకున్నాను, చింతపండు కూడా నానబెట్టేసేసుకున్నాను. అలాగే మన తురుము కూడా నేను ఉప్పు కారము పసుపు వేసి రెడీగా పెట్టేసేసుకున్నాను. ఇక మనం ఇంకా డైరెక్ట్గా మనం చింతపండు గుజ్జు అయితే తీసుకొని ఉడకబెట్టుకొని మనం చక్కగా నీట్గా పచ్చడిలో కలిపేసేసుకొని పోపు అయితే పెట్టేసేసుకోవడమే. ఎక్సలెంట్గా ఉంటుందండి. ఓకేనా? ఇది ఇప్పుడు మనం గుజ్జు తీసుకుందామండి. ఓకే అండి, చూసారా మనం చింతపండు గుజ్జు కూడా ఉడకబెట్టేసేసుకుంటున్నాము. చింతపండు గుజ్జు కూడా ఉడకబెట్టేసుకున్న తర్వాత ఈ చింతపండు గుజ్జు, చిన్నులపాయలు, మనం పట్టి పెట్టుకున్న మెంతులు ఆవాలు పిండి కూడా మనం వేసి కలిపేసేసుకొని పోపు అయితే పెట్టేసేసుకుందామండి. ఇక మన చక్కటి ఎన్నో ఉపయోగాలున్న కలబంద నిల్వ పచ్చడి అయితే కలబంద అంటున్నారు, కంద నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది అనమాట. టెన్షన్లో ఏం మాట్లాడుతున్నాను అర్థం కావట్లా. సో ఇప్పుడు ఇది మనం ఉడకనిద్దామండి, చక్కగా దగ్గరకి వచ్చేదాకా ఉడకనిద్దాము చింతపండు గుజ్జుని. ఓకేనా అండ్ ఇక మన చట్నీ అయితే, మన కంద పచ్చడి అయితే, నిల్వ పచ్చడి అయితే ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక మనం చక్కగా ఇదిగోండి, నేను పట్టి పెట్టుకున్న పిండి అయితే వేసేస్తున్నానండి. మెంతులు ఆవాలు కలిపి పెట్టుకున్న పిండి, అలాగే ముక్కలుగా కట్ చేసుకున్న మన చిన్నులపాయ ముక్కలు. చాలా బాగుంటుందండి అసలు ఇలా అయితే. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఓకేనా? అలాగే మనం గుజ్జు రెడీ చేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకుందాము. ఓకేనా? మనం చక్కగా ఉడకబెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు, అది కూడా వేసేసుకుందాం. వేసేసుకొని ఇప్పుడు మనం దీన్ని కూడా చక్కగా కలిపేసేసుకుందామండి. ఓకేనా? కలిపేసేసుకున్నాక నేను మీకు చూపిస్తాను. సో మనం చక్కగా కలిపేసేసుకున్నామండి అంతా. ఇక మనం పోపు పెట్టుకొని తర్వాయి అనమాట. ఇక పోపు అయితే పెట్టేసేసుకుందాం దీనికి. ఇదిగోండి చూడండి చక్కగా ఎంత బాగుందండి అసలు. కాకపోతే పొరపాటున బాగుంది కదా అని చెప్పేసి ఇప్పుడు మాత్రం టేస్ట్ మాత్రం చూడమాకండి అండి. అసలు కంపల్సరీగా ఇది 4 days ఇంకొక డే ఎక్స్ట్రా 5 days ఉంచుకున్నా సరే ప్రాబ్లమే లేదండి. కంపల్సరీగా 5 days ఈ నిల్వ పచ్చడి, కంద నిల్వ పచ్చడిని అసలు తినకూడదండి, పొరపాటును కూడా తినొద్దు అసలు. నేను మళ్ళీ చెప్తున్నాను. ఇది ఎందుకంటే మనం దీన్ని పచ్చిగానే మనం కలుపుకుంటున్నాం కాబట్టి ఇది కంపల్సరీగా 4-5 రోజులు ఊరాలండి కంపల్సరీగా. ఆ 4-5 రోజులు ఊరిన తర్వాతే మనం పచ్చడి అనేది తినాలన్నమాట. సో అప్పటి వరకు మాత్రం పొరపాటును కూడా పచ్చడి టేస్ట్ చేయొద్దండి, ఎందుకంటే ఇది దురద గుణం కలిగిన కంద కాబట్టి మనకు దురద వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ప్లీజ్ దయచేసి కలిపిన వెంటనే టేస్ట్ చూడొద్దు. ఓకేనా? ఇప్పుడైతే మనం పోపు పెట్టేసేసుకుందాము. ఓకే అండి, స్టవ్ అయితే వెలిగించేసేసాను. వెలిగించేసి మనం పోపు పెట్టుకునే బాండి అయితే పెట్టేశానండి. ఇదిగోండి శనగ నూనె వాడండి పచ్చళ్ళకి. ఇదిగోండి నేను ఒక గిన్నె తీసుకున్నాను. పచ్చళ్ళకి కొంచెం నూనె ఎక్కువే వేసుకోవాలి. ఇంకొక 1/2 కప్పు కూడా వేసుకుంటాను, ఎందుకంటే పచ్చళ్ళకి మనం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే పచ్చడి నిలవ ఉంటుందన్నమాట. ఓకేనా? ఓకే అండి, ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనం కొన్ని తీసి పెట్టుకున్నాం కదా, ఇదిగోండి పోపుకి సంబంధించిన దినుసులన్నీ నేను దీంట్లో రెడీగా పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ చిన్నులపాయలు వేసుకుందామండి. ఓకేనా? చిన్నులపాయలు వేసుకున్నాం కదా, చిన్నులపాయలు వేసుకున్న వెంటనే మనం కొంచెం జీలకర్ర వేసుకుందాము. నాకు కరివేపాకు అవైలబుల్గా అయితే లేదండి, మీకు కరివేపాకు ఉంటే కనుక మీరు వేసుకోవచ్చు బ్రహ్మాండంగా. ఓకేనా? వేసుకున్నాం కదా, జీలకర్ర వేసుకున్న వెంటనే మనం ఏం చేయాలంటే కొంచెం 1-2 నిమిషాలు వేగనిచ్చి ఇవి అన్నీ వేసేసుకుందాము, మన పోపు దినుసులు, ఎండుమిరపకాయలు. ఓకేనా? ఇప్పుడే అండి మా అత్తగారు చెప్పారు, దురద కంద లేనిదే అసలు పెళ్లి కూడా అవదంటండి. ఇప్పుడే అంటున్నారు మా అత్తగారు అయితే. ఈ కందకి ఇంత ఉందన్నమాట పేరు. ఇక నేను పోపు అయితే రెడీ చేసేస్తున్నాను. వెంటనే వేసేసుకోవద్దండి, కొంచెం ఒక గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం చట్నీని అంతటిని కూడా, మన ఈ కంద పచ్చడి అంతటిని కూడా ఈ పోపులోకి వేసుకొని చక్కగా కలిపేసేసుకొని ఒక గాజు గిన్నెలోకి తీసేసుకుందామండి. తీసేసుకొని మూత పెట్టేసేసుకుందాము. మూత పెట్టేసేసుకొని ఒక 3-4-5 రోజుల వరకు కదపొద్దండి అసలు. సాయంత్రం అప్పుడు, ఈవినింగ్ టైం అప్పుడు మీరు ఎప్పుడన్నా మీ పని అంతా అయిపోయిన తర్వాత
ఒకసారి పై నుంచి కిందకి, కింద నుంచి పైకి మన పచ్చడి అనేది కలుపుకోండి, సరిపోతుంది. టేస్ట్ మాత్రం చూడొద్దండి. మనం 5వ రోజు మనం చక్కగా టేస్ట్ అయితే చూద్దాము. ఆ రోజు తెలుస్తుంది మనకి ఉప్పు ఎంత సరిపోయిందా లేదా అనేది. ఇప్పుడు మాత్రం పొరపాటున ఉప్పు మాత్రం చూడమాకండి. మళ్ళీ ఈ మాట నేను చెప్పలేదని చెప్పేసి మీరు నన్ను తర్వాత తిట్టుకోవద్దు. అందుకే నేను మీకు ముందే చెప్తున్నాను. ఓకేనా అండి? చూసారా, మన పోపు కూడా చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కట్టేసేసుకుందాము. చల్లారిన తర్వాత మనం చక్కగా పోపు అనేది మనం కలిపేసేసుకుందాము పచ్చట్లోకి. కరివేపాకు అయితే నా దగ్గర అవైలబుల్గా లేదండి. నేను 4-5 చోట్ల తిరిగాను కూడా, దొరకలేదు. సో మీరు కరివేపాకు కూడా వేసుకోండి చక్కగా. ఇప్పుడు ఇది మనం కట్టేసేసేద్దాము, చల్లారనిద్దామండి. అంటే మరీ వేడిగా ఉన్నప్పుడు వేసేసుకోకూడదు, ఎందుకంటే నలుపుదనం వచ్చేస్తుంది పచ్చడి. ఇది చల్లారిన తర్వాత వేసుకుందాం. ఓకేనా? మనం చక్కగా అన్నీ అయిపోయినాయండి. నేను మీకు జాగ్రత్తగా కొలతగా చూసి చెప్పానండి. సో మీరు చక్కగా చేసుకొని తినండి. చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి మన కందలో. 2 రకాలు ఉంటాయంటండి. ఇది ఇప్పుడు నేను పట్టింది ఎర్ర కంద అనమాట, మీకు వీడియోలో చూపించాను కదా. సో ఇప్పుడు మనం చక్కగా ఈ పోపు చల్లారిన తర్వాత మనం ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా పోపులో వేసేసుకొని చక్కగా కలిపేసేసుకొని ఒక గాజు గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. ఓకేనా? మన కంద పచ్చడి లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చేసిందండి. పోపు చల్లారుతుంది, పచ్చడి రెడీగా పెట్టేసేసుకున్నాను. చక్కగా రెడీ అయిపోతుంది అనమాట. రెడీ అయిపోయిన తర్వాత మనం ఈ కంద పచ్చడిని అంతటిని కూడా మన పోపులో వేసేసుకొని చక్కగా కలిపేసేసుకొని మన గాజు బౌల్లోకి తీసుకొని ఒక 4-5 రోజులు మాత్రం కంపల్సరీగా కదపొద్దండి. దయచేసి కలపకుండా అలాగే ఉంచేసేసి 4వ రోజు 5వ రోజు టేస్ట్ చేసి చూడండి ఎలా ఉంది ఏంటనేది. సో ఎలా ఉంది ఏంటనేది మీరు తప్పకుండా కమెంట్ కూడా చేయండి. ఈ పచ్చడి కూడా మీకు కావాలంటే నేను పంపిస్తాను, రెడీగా ఉన్నాను. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు తప్పకుండా కమెంట్ అయితే చేయండి. కంద నిల్వ పచ్చడి చాలా చాలా మంచిదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇప్పుడే మా అత్తగారిని కనుక్కున్నాను నేను, కంద వల్ల ఉపయోగాలు ఏంటి అని. చాలా చాలా మంచిదని చెప్పారు. చాలా ఔషధ గుణాలు కలిగిన పచ్చడి అని చెప్పారనమాట. ఈ కందతో అందరూ పచ్చడి చేసుకుంటారు, కర్రీ వండుకుంటారు, వేపుడు వేసుకుంటారు, చాలా రకాలుగా చాలా పద్ధతుల్లో చాలా విధాలుగా చేస్తారు. చాలా మందికి తెలియదు కూడా దీంట్లో ఉన్న ఉపయోగాలు. సో అన్నీ అయిపోయినాయి రెడీగా. ఇవి నేను సర్వింగ్ బౌల్లో తీసుకునేటప్పుడు నేను మీకు సో ఓకే అండి, మన పోపు చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం ఈ కంద తురుముని తీసుకొని ఇలా చక్కగా ఈ పోపులోకి అయితే వేసేసుకుందాం. ఇలాగా అదిగోండి, చూసారా, మొత్తం కూడా ఇలా వేసేసుకుందాము. వేసుకొని కలుపుకోవాలన్నమాట చక్కగా. చూసారా, మన పెద్ద బౌల్లో నుంచి మనం పోపు పెట్టుకున్న బౌల్లోకి అయితే మనం పచ్చడి అయితే షిఫ్ట్ అయితే చేసేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని చక్కగా మనం కలిపేసేసుకుందాము. మొత్తం చక్కగా ఈ నూనె అంతా పచ్చడికి పట్టేలాగా నీట్గా కలిపేసేసుకుందాము. ఓకేనా? నీట్గా కలిపేసేసుకుందామండి. మీరు మాత్రం కంపల్సరీ కరివేపాకు వేసుకోండి. ఇది కలిపేసేసినాక నేను మీకు చూపిస్తాను. వీడియో నేనే తీసుకోవడం, నేనే కలపడం కాబట్టి మీకు కొంచెం అనీజీగా అనిపించవచ్చు సౌండ్. సో ప్లీజ్ దయచేసి క్షమించండి. ఇప్పుడు ఇది కలిపినాక నేను మీకు చూపిస్తాను. ఫైనల్గా అయితే మన కంద పచ్చడి రెడీ అయిపోయిందండి. చక్కగా పోపు కూడా చక్కగా అంతా కలిపేసేసాను నేను. చూసారా, మన కంద నిలవ పచ్చడి రెడీ చేశానండి. ఇప్పుడు ఇది మనం చక్కటి మంచి ఒక గాజు బౌల్లోకి తీసుకొని మనం దాని మీద మూత పెట్టేసేసుకొని ఇది పక్కన పెట్టేసేసుకుందామండి. 4 డేస్ తర్వాత 4 or 5 డేస్ తర్వాత తీసి మనం చూసి టేస్ట్ ఎలా ఉందో చూసుకొని ఇక మనం డైరెక్ట్గా తింటమేనమాట. కానీ ఈ 3 రోజులు మాత్రం కంపల్సరీగా అసలు మీరు దీన్ని టేస్టే చేయొద్దనమాట. ఓకేనా? చాలా బాగుందండి వీడియోని కూడా అలాగే మీరు సపోర్ట్ చేయండి, ఇలాగే ముందుకు తీసుకువెళ్ళండి. మంచి రెసిపీ అనమాట ఇది. తప్పకుండా మీరు కూడా చేసుకొని నాకు ఎలా వచ్చింది ఏంటి అనేది తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఎవరికన్నా ఇలాంటి వెజ్ పికిల్స్ కావాలనుకుంటే కనుక తప్పకుండా నాకు కమెంట్ కూడా చేయండి. ఓకేనా? ఓకే అండి, పచ్చడి అయితే చక్కగా రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, కంద నిలవ పచ్చడి అయితే చక్కగా రెడీ చేస్తాను. ఇదిగోండి, దగ్గరగా చూపిస్తాను మీకు. ఇదిగోండి,
కంద నిల్వ పచ్చడి అయితే చక్కగా రెడీ అయిపోయింది అనమాట. ఇది మనకు ఊరటమే ఆలస్యం అనమాట. 3 రోజుల వరకు కూడా దయచేసి ఎవరు టేస్ట్ అనేది చేయొద్దండి. ఎందుకంటే కందలో దురద గుణం ఉంది కాబట్టి అది మనం వేసిన చింతపండు, ఈ పొళ్ళు, మనం కారం, ఉప్పు ఇవన్నీ వేసుకున్నాం కదా, నూనెతో మనం పోపెట్టుకున్నాం కదా, ఆ దురద అనేది దాంట్లో ఉన్న అది మొత్తం ఆ వాసన అనేది కూడా మొత్తం అంతా పోతుందనమాట. సో ఈ 3 రోజులు కదపకుండా 3-4 రోజులు కదపకుండా అలాగే ఉంచి ఆ నెక్స్ట్ డే మీరు చక్కగా ఎంజాయ్గా తినొచ్చు అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, అంతవరకు బాయ్ బాయ్ అండి అందరికీ. అందరూ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ అందరికీ.